హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇంటి దగ్గరే బేకరీ స్టైల్లో మనం బిస్కెట్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. బయట కొని తెచ్చే పని లేకుండా పిల్లల బర్త్డే అప్పుడు ఇలా ప్రిపేర్ చేసేయండి. చాలా ఇష్టంగా తినేస్తారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మరి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు పంచదార తీసుకున్నానండి. దానిని మిక్సీ చేసుకోవాలి. మెత్తటి పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకొని ఇలా కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బౌల్లోకి ఈ పంచదార పొడిని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం పంచదార తీసుకున్నామో అదే కప్తో అన్నీ కూడా మెజర్ చేసి తీసుకుంటున్నానండి. 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి బాగా వేడిగా ఉన్న పాలని 1/2 గ్లాస్ వరకు పాలని వేసుకున్నానండి. వేసుకొని పంచదార ఇంకా నూనె ఇంకా మనం వేసుకున్న పాలు కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మైదాని కానీ గోధుమ పిండిని కానీ ఎంత పడితే అంత అయితే వేసుకోవాలండి. అంత ఇంత అని క్వాంటిటీ ఏమీ ఉండదండి. అంటే మనం తీసుకునే ఆయిల్ని బట్టి కొంతమంది నెయ్యి వాడాలి అనుకుంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు. లేదు మేము గోధుమ పిండి వేసుకుంటామంటే గోధుమ పిండి వేసుకోవచ్చు. మైదా వేసుకుంటాము అనుకుంటే మైదాను కూడా వేసుకోవచ్చండి. వేసుకొని మీకు సరిపడినంత పిండి వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 3 కప్పుల వరకు పిండి అయితే పడిందండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగ్గట్టుగా 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అండి. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ముందుగానే వేయచ్చు కదా సాల్ట్, తర్వాత వేస్తున్నారేంటని. ముందుగా వేస్తే కనుక మనం వేడివేడి పాలు వేసాం కదండి, విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం మాత్రమే నేను తర్వాత వేసుకున్నాను. మూత పెట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టానండి. 10 నిమిషాల తర్వాత ఇక్కడ నేను చూడండి ఇలా అయితే ఒత్తుకుంటున్నాను. ఒత్తుకునేటప్పుడు పొడి పిండిని ఏమి వేసుకోవాల్సిన పని ఉండదండి. ఎందుకంటే మనం ఇందులో ఆయిల్ వేసాం కాబట్టి ఎటువంటి పిండి వేయాల్సిన పని లేదు. చూడండి, ఈ మాత్రం మందంలో ఉంటే సరిపోతుంది. ఇలా రౌండ్గా ఉన్న ఒక మూతను తీసుకొని మనం బిస్కెట్స్లా అయితే చేసుకోవాలి. ఇలాంటి మూత లేకపోతే మీ దగ్గర పిల్లల వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, వాటితో కూడా మీరు రౌండ్ షేప్ని అయితే తీసుకోవచ్చండి. చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత మనకి మిగతా పార్ట్ అయితే ఏదైతే ఉందో అది చాలా చక్కగా వచ్చేస్తుందండి. దాన్ని పక్కన పెట్టి మళ్ళీ మనం దాన్ని కూడా బిస్కెట్స్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బేకరీ స్టైల్ బిస్కెట్లా కనిపించడం కోసం ఇలా లైన్స్ అయితే పెట్టుకుంటున్నానండి. మీరు తీసుకున్న బిస్కెట్ సైజుని బట్టి ఎన్ని లైన్స్ పెట్టుకోవాలో డిసైడ్ అయ్యి అన్ని బిస్కెట్స్కి అన్ని లైన్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఇక్కడ నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఒకదాని మీద ఒకటి వేసుకున్నా కూడా ఏం కాదు. ఒకదానికొకటి అతుక్కుపోకుండా వస్తాయండి. చాలా బాగుంటాయి. ఇక స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ కొంచెం మీడియం హీట్లోనే ఉండాలండి. మరీ ఎక్కువ హీట్ ఉండకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి అయితే వేసుకోవాలండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో మనం ఈ బిస్కెట్స్ని ఒక 5 నిమిషాల పాటు కదిలించకుండా ఉంచాలండి. మీరు తీసుకున్న ప్యాన్ బట్టి ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. ఒక సైడ్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం పెంచుకొని మనం అటు ఇటు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు లాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తాయి కదా. ఇంకా మనకి ఫోన్ కెమెరా క్వాలిటీలో అలా కనిపిస్తున్నాయండి. మంచి కలర్ అయితే వచ్చాయి. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు మనకి కొంచెం మెత్తగా ఉంటాయండి. కాస్త చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా అచ్చంగా బేకరీ నుంచి తెచ్చుకున్న బిస్కెట్స్ లానే ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ బిస్కెట్స్ మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.